ఇక్కడికి వచ్చి పగ తీర్చుకోవడం ఏంటి? దేవుడి ముందు నించున్నావు, దేవుడి ముందు మంచి మాటలు చెప్పాలి. ఇవాళ ప్రసంగం నాది ఇచ్చారు కదా, ఇక చూడండి ఇవాళ మొత్తం వీళ్ళందరూ ఆట ఆడుకుంటాను, ఇలాంటివన్నీ ఈ ఆటలు ఆడకూడదు. వినువారికి మేలు కలగాలి అంటే నేను ఈరోజు ఈ మెసేజ్ చెప్తే వాళ్ళలో ఎలాంటి స్పందన కలుగుతుంది, వాళ్ళకి ఏమైనా కొంచెం మేలు జరుగుతుందా లేదా, దేవుడి కోసం ఇంకా ఏమైనా వాళ్ళు డెవలప్ అవుతారా లేదా, వినేవారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి, ఈ టాపిక్ మనం చెప్దామని అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. చూసారా, దుర్భాష ఏదైనాను మీరు నోట రానియకుడి. ఎందుకంటే అవతల వ్యక్తి నిన్ను గమనిస్తాడు. అంటే నోరిచ్చింది దేనికి? మంచి మాటలు చెప్పడానికి, దేవుని మాటలు చెప్పడానికి. దుర్భాషలకు వాడినంత ఈ నోరుని దేవుని మాటలు వాడడానికి వాడరండి చాలామంది. కొంతమంది నోరిప్పారంటే ఇంక అంతే, తిట్టుకొని బూతులు. ఎవరో ఒక అతను ఉన్నాడట, ఓరు నాయన అతను నెట్లో వచ్చాడంటే బాబు ఇంకా మరి తిట్లాటండి చెప్తున్నారు. కావలసి చూడండి అనియా, ఈయన ఎలాంటి వాడో తెలిసా, చూడండి అనియా అని అంటారు వాళ్ళు. కానీ ఈ మాటలు ఇచ్చింది మీరు ఏం మాట్లాడడానికి? మీకు నోరుంది, మీరు ఏ విషయాలు చెప్పడానికి? వినేవారికి క్షేమాభివృద్ధికరమైనటువంటి విషయాలు మీరు చెప్పండి. అలా మీకు ఉన్నటువంటి మీ నోరు, ఈ గొంతు మీరు ఒకవేళ ఉపయోగించారనుకో, మీరు మాట్లాడారనుకో, నా గురించే ఎక్కువ మీరు మాట్లాడుకోవాలా. ఆ తర్వాత మీ కుటుంబ విషయాలు, నా గురించి ఎక్కువ మీరు మాట్లాడుకోవాలి. నువ్వెప్పుడు మాట్లాడాలా నీ మాటలు టాప్ అనాలి అంతే. నువ్వెప్పుడు మాట్లాడినా అతను ఎప్పుడు మాట్లాడతాడా, ఆయన దేయగల మాటల కొరకు అలా ఎదురు చూసేవారట. యేసుప్రభు ఎప్పుడు మాట్లాడతాడు. మన ప్రసంగం వచ్చేసరికి మన రౌండ్లో మన గురించి ప్రజలు అలా కనుక్కోవాలి. ఏం మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారు, ఏం చెప్తారు. అందుకు నీకు నోరిచ్చాడు.